ఏంటి వీళ్ళ బాధ ఏంటి అసలు? కోర్టుల్లో కేసులు కొట్టేస్తే కూడా వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయని, లేకపోతే వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారని, ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? సార్ వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. విద్యాసాగర్ గారికి, నర్రా శ్రీనివాసరావు గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. ఈ రోజున ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన పొన్నవోలు గారి హావభావాలు, ఏదైతే పెర్ఫార్మెన్స్ చూస్తే నా పెర్ఫార్మెన్స్కి రేటింగ్ ఇవ్వమన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే ఎవరికో అప్పీల్ చేస్తున్నట్టుంది. అంటే నవ్వులాట అయిపోయింది సార్. సో ప్రెస్ మీట్ కూడా నవ్వులాటగా మార్చగలిగిన గంత పొన్నవేలు గారు. ఎందుకంటే ఆవేశాన్ని ఆయన చూపించిన తీరు ఒరిజినల్ అనిపించలే. ఎందుకంటే వాస్తవాలన్నీ ఆయనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి కేసుల్ని పరిష్కరించుకోవాలనుకున్న శ్రద్ధ లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు లీగల్ టీమ్స్ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో రాత్రి పగులు పనిచేస్తారు, అవసరాన్ని బట్టి ఖర్చు పెడతారు. ఖచ్చితంగా ఈ కేసులు అనేవి ఉంటే ప్రజా జీవితంలో మనకి అపప్రదాన్ని భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా దానికోసం పనిచేసి కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయిపోవాలి. మనం ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఈ కేసులను ఎదుర్కొంటూ రాజకీయం చేయకూడదన్న నిబద్ధత ఉంది. కాంట్రారీ టు దాట్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులు ఈ రోజుకి అలాగే ఉన్నాయి. ఎందుకంటే లీగల్ టీములు వీకు, రూపాయి తీసే గుణం లేదు, రూపాయి రాబడి తప్ప ఖర్చు పెట్టే ఆలోచన ఉండదు. ముఖ్యంగా మా పొన్నవోలు గారు ఆవేశం చూస్తుంటే ఏదైనా ఇంకా పార్టీ తరపు నుంచి ఏమన్నా అప్పులు ఉన్నాయేమో, ఇంకా అరియర్స్ ఉన్నాయేమో పాపం. ఆయన ఏదైతే ఒక మాట అన్నాడు సార్ ఈ రోజున పొన్నవోలు గారు, మేము అనేక ఆధారాలు కోర్టులకు సమర్పించాం, ఆ ఆధారాలన్నీ ధ్వంసం చేస్తున్నారు. అంటే ఆయన చెప్పిందే నిజం అనుకుందాం ఒక క్షణం. ఆధారాలు నిజంగా ఆయన దగ్గర ఉండుంటే ఆ రోజున కోర్టులకు సబ్మిట్ చేస్తుంటే ఈ రోజున వాళ్ళ దగ్గర ఒక కాపీ అయినా ఉండాలి కదా. ఉండాలి, వాళ్ళ దగ్గర కూడా పెన్ డ్రైవ్లో ఆధారాలు ఉండాలి కదా. మరి ఎవరికైనా ఇచ్చేసారా? అందుకే ఆవేశం చూపిస్తున్నారా? మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే మీ దగ్గర సాక్షి కాదు. ఉండండి చెప్తా, జోక్ చెప్తాను. ఉండండి ఒక్క నిమిషం. నేను చెప్పే పాయింట్ ఉంది ఇందులో. ఈ పాయింట్ ఇందాం లేదు, మధ్యలో వస్తా అంటే రండి. నేననేది వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా ఊరికే ఉండరు. వాళ్ళ దగ్గర సాక్షి మీడియా ఉంది, లేకపోతే పేపర్ ఉంది, ఈ పార్టీ గమ్మునుంటారా సార్? ఆధారాలు అన్నీ ధ్వంసం చేశారని ఎదుటి వ్యక్తుల మీద చెప్తున్నారని మీ దగ్గర ఏ ఆధారాలు లేవనే కదా. ఉంటే ఎందుకు ఊరుకున్నారు? రాజకీయ పక్షం కదా, మీరేమి బంధుత్వాలు నేర్పట్లేదు కదా, రాజకీయం కదా, ప్రజల్లో పోటాపోటీగా పోరాడాల్సిన టీములు కదా. మరి ఎందుకు అడ్డంగా దబాయిస్తారు? అందుకే చంద్రబాబు నాయుడు గారు కేసులన్నీ పరిష్కారం కావాలని కోరుకుంటారు. ఇన్ కాంట్రరీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు హాజరు కాకుండా వీలైన రోజులు అలాగే కొనసాగాలి, అలాగే ఉండాలని కోరుకుంటున్నట్టు కనబడుతూ ఉంది. అందులో నేను చెప్పా ఇందాక, ₹1 ఖర్చు పెట్టే గుణం లేదు. లీగల్ టీంలో మహా వీక్, వాళ్ళకి శ్రద్ధ లేదు. కోర్టులకు రెగ్యులర్గా హాజరై ఉంటే ఈ పాటికి డిశ్చార్జ్ అన్న అయ్యిండు, కమిట్ అయినా అయిపోయాడు. అటు కాకుండా ఇటు కాకుండా ఎందుకు గాల్లో ఉన్నాయి 12 ఏళ్ళైనా? చేతకంతరమా, నిర్లక్ష్యమా, ఏం చేస్తారులేనే ధీమానా, లేకపోతే ప్రజా జీవితంలో కేసులుంటే ఏముంది, మనల్ని గెలిపించారు కదా అంటే, మరి మొన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా కేసులన్నీ ఉన్నప్పుడు గెలిపించారు కదా. మరి జనం ఇచ్చిన ఓటే తీర్పు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున కూటమితో కలిపి 164 ప్లస్ విడిగా అయితే 133 సీట్లు ఇచ్చారు కదా. మరి ప్రజా జీవితంలో చంద్రబాబు నాయుడు గారికి మీద కేసులు ఉన్నా లేనట్టే కదా, కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకని శ్రద్ధ లేని విద్యార్థి, ఆ టీము, ఆ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో, శ్రద్ధ కలిగిన స్టూడెంటు లేకపోతే ఆ ఫ్యాకల్టీ, ఆ టీం ఏదైతే ఉందో, వీళ్ళు పోల్చుకోవడానికి అనర్హులు. కానీ ఒక అడ్వకేట్ జనరల్గా పనిచేసిన వ్యక్తి, ఓకే, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన వ్యక్తి